బిగ్ బాస్ సేఫ్ ఆడి హౌస్లోంచి వెళ్ళిపో మళ్ళీ సేఫ్ ఆడతావా ఆడదాం అనుకుంటున్నావు. బుల్లితెర సంచలనం బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంటర్టైన్మెంట్ తో పాటు కావలసినంత కాంట్రవర్సీ కూడా ఈ షో ద్వారా వస్తూనే ఉంటుంది. నాకైతే సేఫ్ అని అనిపించింది సార్. సాంగ్ మొదలైంది సార్. నేను తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలిమినేషన్ సందర్భంగా ఊహించని సంఘటనలు జరగడమే బిగ్ బాస్ ప్రత్యేకత అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయినా శ్రీజ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా అంతేకాదు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని, కావాలని ఆమెను బయటికి పంపించేశారని, జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ సోషల్ మీడియాలో ఎన్నో హ్యాష్ ట్యాగ్లు వైరల్ అయ్యాయి. అందరూ కోరుకున్నట్టే శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. శ్రీజతో పాటు భరణి కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ ఇద్దరిలో పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరవుతారో మీ గేమ్స్ ద్వారా రుజువు చేసుకోవాలని కొన్ని టాస్క్లు ఇచ్చారు. అలా టాస్క్ల్లో శ్రీజ ఆడ శివంగిలా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పర్మనెంట్ హౌస్ మేట్ గా భరణి అయ్యారు. శ్రీజని ఎలిమినేట్ చేశారు. కానీ శ్రీజ బయటకు వచ్చాక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ కావాలనే తన్ని బలిపశువుని చేశాడని, భరణిని హౌస్ లోకి తీసుకురావడానికి నన్ను బలిపశువుని చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి శ్రీజ అందులో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. నేను రెండోసారి కూడా ఎలిమినేట్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన వారు, నా మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు, ఆడియన్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. టాస్క్ లో నాకు అన్యాయం చేశారు. రీతు, సుమన్ శెట్టికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టాస్క్ లో వాళ్ళిద్దరూ పోయి ఉంటే నేనే విన్ అయ్యేదాన్ని. సంజన గారు నేను ఉంటే మళ్ళీ నేనే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. క్లియర్ గా మీరే చెప్పండి, ఆ రింగ్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అంటూ ప్రశ్నించింది. అలాగే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు, కానీ భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్లే బయటికి వెళ్లారు. కానీ అది మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టే. సృష్టి వర్మ, ఫ్లోరా, మనీష్, ప్రియా శెట్టి వీరందరికీ అన్యాయం జరిగినట్లే. నేను, భరణి గారు ఇద్దరం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళుతున్న సమయంలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడైనా బాగా ఆడండి, హౌస్ లోనే ఉంటారు కదా అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భరణిని హౌస్ లోనే ఉంచుతారని. ఎన్ని ఫార్మాట్లు పెట్టినా, ఎన్ని టాస్క్లు పెట్టినా నేను క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నాను, భరణి గారిని లోపలే ఉంచుతారని. గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇక టాస్క్లో నేను ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాను, సెకండ్ టాస్క్ డ్రా అయింది, కానీ దాన్ని అన్యాయంగా రద్దు చేశారు. నాకు ఒక్కటే అనిపించింది, భరణి గారిని హౌస్ లోకి తీసుకురావడం కోసం నన్ను బలిపశుని చేశారని అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది దమ్ము శ్రీజ. ప్రస్తుతం శ్రీజ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో శ్రీజ మాట్లాడింది నిజమే, భరణిని తీసుకురావడం కోసం శ్రీజని నిజంగానే బలిపశుని చేశారని అంటున్నారు. టాస్కుల్లో అంత బాగా ఆడని భరణిని తీసుకురావడం కోసం ఆడపునిలా ఆడే శ్రీజకి అన్యాయం చేశారు అంటూ మరొకసారి జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బిగ్ బాస్ సేఫ్ ఆడి హౌస్లోంచి వెళ్ళిపో మళ్ళీ సేఫ్ ఆడతావా ఆడదాం అనుకుంటున్నావు. బుల్లితెర సంచలనం బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంటర్టైన్మెంట్ తో పాటు కావలసినంత కాంట్రవర్సీ కూడా ఈ షో ద్వారా వస్తూనే ఉంటుంది. నాకైతే సేఫ్ అని అనిపించింది సార్. సాంగ్ మొదలైంది సార్. నేను తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలిమినేషన్ సందర్భంగా ఊహించని సంఘటనలు జరగడమే బిగ్ బాస్ ప్రత్యేకత అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా అంతేకాదు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని, కావాలని ఆమెను బయటికి పంపించేశారని, జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ సోషల్ మీడియాలో ఎన్నో హ్యాష్ ట్యాగ్లు వైరల్ అయ్యాయి. అందరూ కోరుకున్నట్టే శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. శ్రీజతో పాటు భరణి కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ ఇద్దరిలో పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరవుతారో మీ గేమ్స్ ద్వారా రుజువు చేసుకోవాలని కొన్ని టాస్క్లు ఇచ్చారు. అలా టాస్క్ల్లో శ్రీజ ఆడ శివంగిలా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పర్మనెంట్ హౌస్ మేట్ గా భరణి అయ్యారు. శ్రీజని ఎలిమినేట్ చేశారు. కానీ శ్రీజ బయటకు వచ్చాక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ కావాలనే తన్ని బలిపశువుని చేశాడని, భరణిని హౌస్ లోకి తీసుకురావడానికి నన్ను బలిపశువుని చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి శ్రీజ అందులో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. నేను రెండోసారి కూడా ఎలిమినేట్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన వారు, నా మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు, ఆడియన్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. టాస్క్ లో నాకు అన్యాయం చేశారు. రీతు, సుమన్ శెట్టికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టాస్క్ లో వాళ్ళిద్దరూ పోయి ఉంటే నేనే విన్ అయ్యేదాన్ని. సంజన గారు నేను ఉంటే మళ్ళీ నేనే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. క్లియర్ గా మీరే చెప్పండి, ఆ రింగ్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అంటూ ప్రశ్నించింది. అలాగే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు, కానీ భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్లే బయటికి వెళ్లారు.
కానీ అది మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టే. సృష్టి వర్మ, ఫ్లోరా, మనీష్, ప్రియా శెట్టి వీరందరికీ అన్యాయం జరిగినట్లే. నేను, భరణి గారు ఇద్దరం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళుతున్న సమయంలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడైనా బాగా ఆడండి, హౌస్ లోనే ఉంటారు కదా అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భరణిని హౌస్ లోనే ఉంచుతారని. ఎన్ని ఫార్మాట్లు పెట్టినా, ఎన్ని టాస్క్లు పెట్టినా నేను క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నాను, భరణి గారిని లోపలే ఉంచుతారని. గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇక టాస్క్లో నేను ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాను, సెకండ్ టాస్క్ డ్రా అయింది, కానీ దాన్ని అన్యాయంగా రద్దు చేశారు. నాకు ఒక్కటే అనిపించింది, భరణి గారిని హౌస్లోకి తీసుకురావడం కోసం నన్ను బలిపశుని చేశారని అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది దమ్ము శ్రీజ. ప్రస్తుతం శ్రీజ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో శ్రీజ మాట్లాడింది నిజమే, భరణిని తీసుకురావడం కోసం శ్రీజని నిజంగానే బలిపశుని చేశారని అంటున్నారు. టాస్కుల్లో అంత బాగా ఆడని భరణిని తీసుకురావడం కోసం ఆడపులిలా ఆడే శ్రీజకి అన్యాయం చేశారు అంటూ మరొకసారి జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బిగ్ బాస్ సేఫ్ ఆడి హౌస్ లోంచి వెళ్ళిపో, మళ్ళీ సేఫ్ ఆడతావా? ఆడదాం అనుకుంటున్నావు? బుల్లితెర సంచలనం బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంటర్టైన్మెంట్ తో పాటు కావలసినంత కాంట్రవర్సీ కూడా ఈ షో ద్వారా వస్తూనే ఉంటుంది. నాకైతే సేఫ్ అని అనిపించింది సార్. సాంగ్ మొదలైంది సార్, నేను తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలిమినేషన్ సందర్భంగా ఊహించని సంఘటనలు జరగడమే బిగ్ బాస్ ప్రత్యేకత అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయినా, అయితే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా శ్రీజ రిపీట్, అంతేకాదు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అని, కావాలని ఆమెను బయటకు పంపించేశారని జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ సోషల్ మీడియాలో ఎన్నో హ్యాష్ ట్యాగ్లు వైరల్ అయ్యాయి. అందరూ కోరుకున్నట్టే శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. శ్రీజతో పాటు భరణి కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ ఇద్దరిలో పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరవుతారో మీ గేమ్స్ ద్వారా రుజువు చేసుకోవాలని కొన్ని టాస్క్లు ఇచ్చారు. అలా టాస్క్ల్లో శ్రీజ ఆడ శివంగిలా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పర్మనెంట్ హౌస్ మేట్ గా భరణి అయ్యారు. శ్రీజని ఎలిమినేట్ చేశారు. కానీ శ్రీజ బయటకు వచ్చాక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ కావాలనే తన్ని బలిపశువుని చేశాడని, భరణిని హౌస్ లోకి తీసుకురావడానికి నన్ను బలిపశువుని చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి శ్రీజ అందులో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. నేను రెండోసారి కూడా ఎలిమినేట్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన వారు, నా మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు, ఆడియన్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. టాస్క్ లో నాకు అన్యాయం చేశారు. రీతు, సుమన్ శెట్టికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టాస్క్ లో వాళ్ళిద్దరూ పోయి ఉంటే నేనే విన్ అయ్యేదాన్ని. సంజన గారు నేను ఉంటే మళ్ళీ నేనే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. క్లియర్ గా మీరే చెప్పండి, ఆ రింగ్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అంటూ ప్రశ్నించింది. అలాగే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు, కానీ భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్లే బయటకు వెళ్లారు. కానీ అది మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టే. సృష్టి వర్మ, ఫ్లోరా, మనీష్, ప్రియా శెట్టి వీరందరికీ అన్యాయం జరిగినట్లే. నేను, భరణి గారు ఇద్దరం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళుతున్న సమయంలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడైనా బాగా ఆడండి, హౌస్ లోనే ఉంటారు కదా అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భరణిని హౌస్ లోనే ఉంచుతారని. ఎన్ని ఫార్మాట్లు పెట్టినా, ఎన్ని టాస్క్లు పెట్టినా నేను క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నాను, భరణి గారిని లోపలే ఉంచుతారని. గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇక టాస్క్లో నేను ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాను, సెకండ్ టాస్క్ డ్రా అయింది, కానీ దాన్ని అన్యాయంగా రద్దు చేశారు. నాకు ఒక్కటే అనిపించింది, భరణి గారిని హౌస్ లోకి తీసుకురావడం కోసం నన్ను బలిపశుని చేశారని అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది దమ్ము శ్రీజ. ప్రస్తుతం శ్రీజ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో శ్రీజ మాట్లాడింది నిజమే, భరణిని తీసుకురావడం కోసం శ్రీజని నిజంగానే బలిపశుని చేశారని అంటున్నారు. టాస్కుల్లో అంత బాగా ఆడని భరణిని తీసుకురావడం కోసం ఆడపులిలా ఆడే శ్రీజకి అన్యాయం చేశారు అంటూ మరొకసారి జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బిగ్ బాస్ సేఫ్ ఆడి హౌస్ లోంచి వెళ్ళిపో, మళ్ళీ సేఫ్ ఆడతావా? ఆడదాం అనుకుంటున్నావు? బుల్లితెర సంచలనం బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంటర్టైన్మెంట్ తో పాటు కావలసినంత కాంట్రవర్సీ కూడా ఈ షో ద్వారా వస్తూనే ఉంటుంది. నాకైతే సేఫ్ అని అనిపించింది సార్. సాంగ్ మొదలైంది సార్, నేను తనుజ దగ్గరికి వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎలిమినేషన్ సందర్భంగా ఊహించని సంఘటనలు జరగడమే బిగ్ బాస్ ప్రత్యేకత అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయినా, అయితే ఎంతో మంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా శ్రీజ రిపీట్, అంతేకాదు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అని, కావాలని ఆమెను బయటకు పంపించేశారని జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ సోషల్ మీడియాలో
ఎన్నో యాష్ ట్యాగ్లు వైరల్ అయ్యాయి. అందరూ కోరుకున్నట్టే శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. శ్రీజతో పాటు భరణి కూడా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ ఇద్దరిలో పర్మనెంట్ హౌస్ మేట్ ఎవరవుతారో మీ గేమ్స్ ద్వారా రుజువు చేసుకోవాలని కొన్ని టాస్క్లు ఇచ్చారు. అలా టాస్క్ల్లో శ్రీజ ఆడశివంగిలా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పర్మనెంట్ హౌస్ మేట్ గా భరణి అయ్యారు. శ్రీజని ఎలిమినేట్ చేశారు. కానీ శ్రీజ బయటికి వచ్చాక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ కావాలనే తన్ని బలిపశువుని చేశాడని, భరణిని హౌస్ లోకి తీసుకురావడానికి నన్ను బలిపశువుని చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి శ్రీజ అందులో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. నేను రెండోసారి కూడా ఎలిమినేట్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన వారు, నా మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు, ఆడియన్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. టాస్క్ లో నాకు అన్యాయం చేశారు. రీతు, సుమన్ శెట్టికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టాస్క్ లో వాళ్ళిద్దరూ పోయి ఉంటే నేనే విన్ అయ్యేదాన్ని. సంజన గారు నేను ఉంటే మళ్ళీ నేనే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. క్లియర్ గా మీరే చెప్పండి, ఆ రింగ్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు అంటూ ప్రశ్నించింది. అలాగే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు, కానీ భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్లే బయటికి వెళ్లారు. కానీ అది మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టే. సృష్టి వర్మ, ఫ్లోరా, మనీష్, ప్రియా శెట్టి వీరందరికీ అన్యాయం జరిగినట్లే. నేను, భరణి గారు ఇద్దరం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళుతున్న సమయంలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడైనా బాగా ఆడండి, హౌస్ లోనే ఉంటారు కదా అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, భరణిని హౌస్ లోనే ఉంచుతారని. ఎన్ని ఫార్మాట్లు పెట్టినా, ఎన్ని టాస్క్లు పెట్టినా నేను క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నాను, భరణి గారిని లోపలే ఉంచుతారని. గేట్ దగ్గర ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇక టాస్క్లో నేను ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాను, సెకండ్ టాస్క్ డ్రా అయింది. కానీ దాన్ని అన్యాయంగా రద్దు చేశారు. నాకు ఒక్కటే అనిపించింది, భరణి గారిని హౌస్ లోకి తీసుకురావడం కోసం నన్ను బలిపశుని చేశారని అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది దమ్ము శ్రీజ. ప్రస్తుతం శ్రీజ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో శ్రీజ మాట్లాడింది నిజమే, భరణిని తీసుకురావడం కోసం శ్రీజని నిజంగానే బలిపశుని చేశారని అంటున్నారు. టాస్కుల్లో అంత బాగా ఆడని భరణిని తీసుకురావడం కోసం ఆడపులిలా ఆడే శ్రీజకి అన్యాయం చేశారు అంటూ మరొకసారి జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.